పార్వతీపురం నవంబర్ 21, 2025 జనవరి 1 నుంచి నవంబర్ వరకు ఒక్క అట్రాసిటీ కేసు కూడా నమోదు కాని జిల్లాగా పార్వతీపురం ఉండడం గౌరవకారణమని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు. TCS వచ్చేసరికి సో ఫార్ మనకి 7 కేసెస్ ఎస్పెషల్లీ సార్ మనకి 97 కేసెస్ లో మాత్రం మనకి రిక్వైర్మెంట్ ప్రైవేట్ ప్లేసెస్ సార్ దానికి 70 lakhs కావాలని కూడా మనం సిసిఎల్ గారికి అడ్రస్ చేయడం పార్వతీపురం డిస్ట్రిక్ట్ లో వచ్చేసరికి సార్ మనకు సోషల్ వెల్ఫేర్లోని టోటల్ 13 హాస్టల్స్ ఉన్నాయి సార్. అందులో మనకు అలాగే పోస్ట్ మెట్రిక్ హాస్టల్స్ వచ్చి 2 ఉన్నాయి సార్, గర్ల్స్ 3 ఉన్నాయి సార్. ఎస్సీ హాస్టల్స్ ఎక్కడెక్కడ లొకేషన్ వైజ్ ఉన్నాయి సార్. రావాలి అనేది మనం డైలీ యాక్టివిటీస్ స్టార్ట్ అనేది ఇవన్నీ కూడా ఐడియా ఉంటుందమ్మా. ఓకే చేస్తున్నాను. మనకు 10th క్లాస్ రిజల్ట్స్ సార్ 99% పాస్ పర్సెంటేజ్ 99. కొన్ని హాస్టల్స్ లేవు సార్. మనకు 2 హాస్టల్స్లోని ప్రైవేట్ బిల్డింగ్స్ ఉన్నాయి సార్. ఆ హాస్టల్ మాత్రం ప్లే గ్రౌండ్స్. నెక్స్ట్ నెక్స్ట్ మనకు సివిల్ వర్క్స్ సార్, మలేషియా ఫైనల్ రిపేర్స్ సార్. హాస్టల్ సంబంధించి ఒక మేజర్ గ్యాప్ ఏంటంటే కొన్ని కూడా ప్రైవేట్ దాంట్లో ఉన్నాయి, అదొకటి మేజర్ గ్యాప్ ఉంది సార్. అండ్ అనదర్ వన్ ఈజ్ మనకి జిల్లా బేసిక్గా స్పోర్ట్స్ స్పోర్ట్స్ కల్చర్ కలిగినటువంటి స్పోర్ట్స్ ఎబిలిటీ ఉన్నటువంటి పిల్లలు ఉన్నారు సార్. సో మనం డిస్ట్రిక్ట్ నుంచి కూడా ఒక చిన్న డ్రైవ్ ఒకటి టేకప్ చేస్తున్నాం. గతంలో మనం స్టేట్ లెవెల్లో ఒకటి మనం సోషల్ వెల్ఫేర్ ద్వారానే స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ ఒకటి తీసుకుంటారు. స్టేట్లో ఉన్న అందరూ బెస్ట్ ప్లేయర్స్ అందరూ సెలెక్ట్ చేసి ఏలూరులో 2 గర్ల్స్ బాయ్స్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ని నోటిఫై చేసి అందులో రెగ్యులర్ పిల్లలతో పాటు వీళ్ళు ఉంటారు, వీళ్ళకి ఎక్స్ట్రా ట్రైనింగ్ అనేది పెట్టడం జరిగింది సార్. అదే కాన్సెప్ట్ని ఇప్పుడు మన జిల్లాలో కూడా టేకప్ చేస్తున్నాం. సో ఇక్కడ ఫెసిలిటీస్ అన్నీ కూడా నోటిఫై చేసి ఒక్కో స్కూల్ ఒక్కో స్పోర్ట్కి మనం అలాట్ చేస్తున్నాం సార్. ఇప్పుడు సెలక్షన్స్ జరగబోతున్నాయి సార్. అట్లాగే బేసిక్గా ఆల్ డిపార్ట్మెంట్స్ నుంచి కూడా ప్రయారిటీ ఇచ్చి మనకు ఇక్కడ ఇష్యూస్ని సాల్వ్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా డివిఎంసి కూడా మనం రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాం సార్. ఆల్ డిపార్ట్మెంట్స్ ఆర్ అటెండింగ్. ఇక్కడికి వచ్చేప్పుడు నేను ఒక రిపోర్ట్ తీసుకున్నాను. ఆ రిపోర్ట్ చూసి ఏదైతే ప్రత్యేకంగా పార్వతీపురం ఏదైతే ఉందో మంజం జిల్లాకి ఇంత మంచి పేరు ఉందని ఆశ్చర్యపోయాను. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే 99% దగ్గర ఆగినట్టు మీరు కూడా అంతే ఆగింది. 99% సౌండ్ తగ్గించాం. 99% దగ్గర మీరు కూడా ఆగింది. ప్రకారం జనవరి నుంచి 11 నవంబర్ వరకు అట్రాసిటీ కేసెస్ 0. దాన్ని చూసి బ్రహ్మాండమైన జిల్లాకి వెళ్తున్నాం అనుకున్నాం. వచ్చిన తర్వాత ఉదయం చూస్తే ఇది కట్ వచ్చింది. దీనికి ల్యాబ్స్ ఎక్కడుంది అనేది నేను వాళ్ళతో మాట్లాడితే కలెక్టర్ గారి స్థాయిలో కానీ ఎస్పీ స్థాయిలో కానీ లేదా జిల్లాధికారి స్థాయిలో లేదు. ఈఆర్ఓ దగ్గర నుంచి మొదలుపెట్టి ఎంఆర్ఓ స్థాయి దగ్గరే ఎన్ని కూడా ఎంఆర్ఓ స్థాయి లేదా మండల స్థాయి ఎస్ఐ దగ్గర ఆగిపోతా ఉన్నాయి అనేది నేను తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్. దాంతోపాటు జనరల్ ఇష్యూస్ వచ్చేసి 3 ఉన్నాయి మీ జిల్లాలో. మార్చిలో ఒకటి వచ్చింది నాకు, మే 1, జూలై 1. అంటే నేను వచ్చిన తర్వాత రాలే. దాదాపు ల్యాండ్ రిలేటెడ్ 6 ఇష్యూస్ వచ్చాయి. సర్వీస్ మ్యాటర్స్ వచ్చేసి ఇంక్రిమెంట్స్ రాలేదని కానీ ప్రమోషన్ ఆధారని కానీ వీటికి సంబంధించి 4 వచ్చాయి. మొత్తంగా మీ జిల్లాలో 13 వచ్చాయి. 13లో కూడా అట్రాసిటీ 0. దానికి మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. 99 100 చేస్తారని ఆశపడతా ఉన్నా.
గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నేను పూర్తిగా తెలంగాణలో పార్టీ ప్రోగ్రామ్స్ నన్ను తీసుకొచ్చి పార్టీ రైతు ప్రోగ్రాంలు ఇన్వాల్వ్ చేయడం ఉద్దేశం అనేది ఇక్కడ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత మాత్రం నాకు అర్థమైంది. ఎందుకంటే ఏ సమాజం అయితే మనం దూరంగా పెట్టి, ఏ సమాజానికి అయితే దగ్గర రానికూడదు అనుకొని, ఏ సమాజానికి అయితే అన్ని దూరంగా చేసినటువంటి వ్యక్తులుగా వాటిని సరిచేయాల్సిన బాధ్యత కూడా మనకు ఉందనే ఉద్దేశం చొప్పునే ఐఏఎస్ ఆఫీసర్, ప్రజాప్రతినిధులుగా ఎమ్మెల్యేలుగా వీళ్ళందరికీ కూడా బాధ్యత ఉంది. ఆ బాధ్యతలో భాగంగానే ఈరోజు మీ జిల్లాకి రావడం, వచ్చిన తర్వాత హాస్టల్స్ కానీ మెయిన్ స్ట్రీమ్ అంతా క్లియర్గా ఉందా? 10% కానీ Yes, sir. మాకు కొన్ని విండోస్కి